మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము. ముందుగా మీతో ఒక మాట, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి. ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి. ప్రభు మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుతున్నాను. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 21వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు నా అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలము అతన్ని బలపరుస్తుందని. అవును, ఆ రోజు నా దేవుడు దావీదుని గురించి ఈ యొక్క వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే దేవుడు ఈ రోజున మన కొరకు ఈ వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. పౌలు తన యొక్క జీవితంలో పలుమార్లు అన్న మాట, నన్ను బలపరచు అని యందు నేను సమస్తం చేయగలనని చెప్పాడు. దేవుడు ఆయనకి పలు సమయాల్లో తోడుగా ఉండి బలపరచాడని ఆయన సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని దేవుడు బలపరుస్తూ ఉంటే మనం సమస్తము చేయగలం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు ఈరోజు మనతో సెలవిస్తూ ఉన్నాడు, నా చెయ్యి అతనికి ఎడతెగక తోడుగా ఉండి నా బాహుబలం చేత అతన్ని బలపరుస్తానని. అవును, నిన్ను బలపరిచేవారు నీకుంటే నీవు ఏమైనా చేయగలుగుతావు. నిన్ను బలపరిచేవారు నీకు లేకపోతే నువ్వు కొన్ని సమయాల్లో ఏమీ చేయలేవు. అయితే నిన్ను బలపరచడానికి నీకు ఎవరూ లేకపోయినా, నీకెవరూ రాకపోయినా, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సమయాల్లో నిన్ను బలపరిచేవారు లేక, నిన్ను ఆదార్చేవారు లేక, నిన్ను ముందుకు నడిపించేవారు లేక, ప్రోత్సహించేవారు లేక నువ్వు ఎంతగానో కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉండి ఉండొచ్చు. అయితే ప్రభు ఈ రోజున నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, నేనే నీకు ఎడతెగక తోడుగా ఉండి నేను నిన్ను బలపరుస్తాను నా బాహుబలంతో అంటున్నాడు. కాబట్టి నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా నీ దేవుడు నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి అన్ని విషయాల్లో నిన్ను ఆయన బలపరుస్తాడు. కుటుంబ విషయంలో ఆయన నిన్ను బలపరుస్తాడు, నీ బిడ్డల యొక్క కార్యాల విషయంలో ఆయన నిన్ను బలపరుస్తాడు, నీ బిడ్డల యొక్క ఉద్యోగాల విషయంలో ఆయన నిన్ను బలపరుస్తాడు, నీ వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, నీ పనులన్నింటి విషయంలో ఆయన నిన్ను బలపరిచి నీకు కావలసిన శక్తిని, జ్ఞానాన్ని, నీకు కావలసిన అన్నింటినీ ఆయన అనుగ్రహించి ఆ కార్యం జరిగేటట్లుగా, నీ పనులు నెరవేరేటట్లుగా దేవుడు నీకు కృపను, శక్తిని అనుగ్రహించి నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను బలపరచడానికి నిన్ను నమ్మినటువంటి ప్రభు ఎల్లప్పుడూ నీకు తోడుగొన్నాడన్న విషయము నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన బలపరుస్తూ ముందుకు నడిపిస్తాడు. కాబట్టి నేను బలహీనను, నేను చేతగాని వాడిని, నేను ఏమి చేయలేని దానను, ఏమి నా వల్ల కాదు అని అనుకో. దేవుడు నిన్ను బలపరచడానికి నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను బలపరిచి నీ చేత ఏమైనా చేపించగలడు. ఆ రోజు గిద్యోను ఎంతో భయపడి బలహీనుడై దాంకొనున్నప్పుడు దేవుడు వచ్చి, బలాఢ్యుడాను రా, నీ ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షిస్తానని చెప్పినప్పుడు, నేను బలాఢ్యుడిని కాదు, నేను బలహీనని అన్నాడు. కానీ అతన్ని బలపరిచి అతని ద్వారానే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణ తీసుకుని వచ్చాడు. నిన్ను కూడా దేవుడు బలపరిచి నీ ద్వారా గతంలో ఏ కార్యాలైతే చేయలేవనుకున్నావో, ఏ పనులైతే కావనుకున్నావో, ఏ విషయాలైతే నువ్వు నీ వల్ల కాదని వదిలేసావో, వాటిని తిరిగి మళ్ళా దేవుడు ఆయన చిత్తానుసారంగా నీ ద్వారా వాటిని జరిగేటట్లుగా ఆయన కృపని అనుగ్రహించబోతూ ఉన్నాడు. అవును, నువ్వు నమ్ముతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఇది మొదలుకొని ఆ యొక్క విషయాల్లో నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపించబోతూ ఉన్నాడు. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. అవును ప్రభా, ఈ లోకంలో ఎవరు నీ బిడ్డల్ని బలపరిచినా బలపరచిపోయినా నువ్వు వారిని బలపరుస్తావని, నువ్వు అన్ని విషయాల్లో దీవిస్తావని, ఆశీర్వదిస్తావని, వర్ధలు చేస్తావని, కృపనిస్తావని నువ్వు మాట్లాడినట్టు ప్రతి విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, పనుల విషయంలో, పిల్లల విషయంలో, నాయన ప్రయాణాల్లో అన్నింటిలో మీరు తోడుగా ఉండి కాసి కాపాడి బలపరిచి దీవించమని
దేవాన్ని ప్రత్యేకంగా నీ కృపాశ్రదాలు నీ బిళ్ళకి ఇచ్చి వర్ధల చేయమని అన్ని విధాలుగా నీ సంతోషంతో నీ సమాధానంతో నీ ఆశీర్వాదంతో నీ మేలుతో నీ దీవెనతో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నింపి ఆయన నువ్వే బలపరిచి ఆశీర్వదించమని నీ నామాన్ని గణపరచుకోమని ఆయన ప్రజలందరినీ నీకు అప్పగిస్తూ ఈ మాట్లాడిన బిడ్డలందరినీ నీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి ఆరాధించి అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.